ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్ పైన ఇలా ఒక జల్లెడ పెట్టుకోండి. తర్వాత 2 కప్పుల వరకు నేను మల్టీగ్రెయిన్ పిండినైతే వేసుకున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు మైదా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. అలాగే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. 2 కప్పుల మల్టీగ్రెయిన్ పిండికి నేనిక్కడ 2 టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్‌ని వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను. 2 స్పూన్లు బేకింగ్ పౌడర్, అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మీరు పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడే. ఆ తర్వాత దాన్ని ఇంకా మంచిగా మిక్స్ చేసేయండి. ఇవన్నీ కలిసిపోయేటట్లు బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బనానాలు తీసుకున్నాను. చూడండి, బాగా పండిపోయిన బనానాలైతే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. చాలామంది ఇంట్లో పండిపోయిన బనానాలుంటే అవి పడేస్తుంటారు కదా! అలా కాకుండా ఇలా మనం ఏదైనా రెసిపీ చేసుకుంటే గనక వాటిని వేస్ట్ చేయకుండా ఉంటాము. అలాగే మనం హెల్తీ ఫుడ్ తిన్నట్లు కూడా ఉంటాం కదా! ఇక్కడ 3 బనానాలు తీసుకున్నాను. దాన్ని మంచిగా ఇలా స్మాష్ చేసేయండి. మరి పల్పు ఉండే బనానాలైతే తీసుకోవద్దు. బాగా పండినవి తీసుకోండి. అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా! అలాంటివి కాకుండా బాగా ముగ్గిపోయిన పళ్ళు తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఓకే. ఇక్కడ బనానాలన్నీ గూడా మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నేనిక్కడ చూపిస్తున్నాను గదా! 2 కప్పులు పిండి వేసుకున్నాం కదా! అలాగే 1 కప్ వరకు షుగర్‌ని వేసుకోండి. ఈ ప్లేస్‌లో మీరు బెల్లాన్ని గూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ పౌడరు కొంచెం తగ్గించాననమాట నేనింకా. ఒక 3, 4 స్పూన్లు తగ్గించే వేసుకున్నాను 1 కప్‌కి. ఎందుకంటే కొంచెం ఎక్కువ స్వీట్ అయిపోతది, ఎగటగా ఉంటదని జెప్పేసి తగ్గించుకున్నాను. మీరైతే కొంచెం అలా తగ్గించి వేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా ఒక కప్పు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము. షుగర్ వేసుకున్న తర్వాత బటర్‌ని వేసుకున్నానండి. బటరు కరిగించి వేసుకోండి. 1/4 కప్పు బటర్ వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట ఆయిల్ కంటే కూడా. ఆ తర్వాత వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకోకపోయినా పర్లేదండి. ఎందుకంటే బనానా ఫ్లేవర్ వస్తుంది. బావుంటుంది. ఇలా బటరు ఇంకా వెనిల్లా ఎసెన్స్ ఈ 2 వేసిన తర్వాత బటర్ అయితే 1/4 అలాగే వెనిల్లా ఎసెన్స్ 1 టీ స్పూను. ఇంకా నేనిక్కడ లాస్ట్‌లో చూసారు కదా! వెనిగర్ వేశానండి. హాఫ్ స్పూన్ వేశాను. హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. ఇగోండి ఈ మొత్తం కూడా మంచిగా మొత్తం కూడా కలిపేసుకోండి అన్నీ కలిసిపోయేటట్లు బనానాల్లో. ఇంకా ఇప్పుడైతే మొత్తం కూడా ఈ లిక్విడ్స్ అన్నీ కూడాను మనం డ్రై ఇంగ్రీడియెంట్స్‌లో వేసుకోవాలనమాట. ఆ పిండిలన్నీ గూడా పెట్టుకున్నాం గదా! కలిపి ఆ గిన్నెలో పోసేయండి. లేదు మీరు అంటే ఈ లిక్విడ్‌లోనే డ్రైవి గూడా ఆ పిండి కూడా వేసేయొచ్చు. నేనేంటంటే రివర్స్‌లో వేశాను. ఎందుకంటే నాకు ఆ బౌల్ సరిపోదు కనుక. అందుకని నేను ఈ పెద్ద బౌల్‌లో రివర్స్ చేసుకున్నాననమాట. మీరైతే పెద్ద బౌల్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేయాల్సిన